నన్ను నలుగురిలో తలెత్తుకొనివ్వడు. ఏమిటమ్మా, ఏమిటైన చేసేది? ఆయన చేతనైంది ఏదో చేసుకోమను. నేను ఈ పెళ్లి చేసుకునే తీరుతాను. చేసుకుంటావురా, చేసుకుంటావు. ఒక నీతికి జాతికి పుట్టినవాడు కాదు కాబట్టి నువ్వు ఏమైనా చేస్తావురా. ఏరా, ఎందుకు అంత పౌరుషం? అంత పౌరుషం గలవాడివైతే ఇలా దొంగతనంగా రాయబారం చేయించుకుని నా కూతురు ఇక్కడికి రప్పించుకుని ఎవరికీ తెలియకుండా ఎందుకు పెళ్లి చేసుకోవాలరా? నన్ను ఒప్పించో మెప్పించో నా చేత అవును అనిపించుకుని పెళ్లి చేసుకోవాలరా? అక్కర్లేదన్నయ్య, నువ్వు ఒప్పుకోవడం అనేది నేను బ్రతికుండగా వాడి బ్రతికుండగా జరగదు. జరగని దానికి ఆశపట్టం దేనికి? నువ్వు ఒప్పుకోను అక్కర్లేదు, వాడు పెళ్లి చేసుకోను అక్కర్లేదు. వాడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోడు. నీతి లేకపోయినా పౌరుషం ఎక్కువే. మా అమ్మని ఇంకొక మాట ఉంటే నీ ప్రాణం తీస్తాను. నా ప్రాణం తీస్తావరా? ఏదో ఒక రోజు నువ్వు నా ప్రాణం తీస్తావు కనుకే నా కూతురు నీకు ఇవ్వదలుచుకోలేదు. అక్కర్లేదు, నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడం కోసం నేను పుట్టలేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నీ అంతటా నువ్వుగా మా ఇంటికి వచ్చి మా అమ్మ కాళ్లు పట్టుకుని నీ కూతుర్ని ఇంటి కోడలుగా చేసుకోమని